హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్ రెసిపీ అండి, ఎందుకంటే మనకి పిండి కలిపి బేస్ ప్రిపేర్ చేసుకునే అవసరం లేకుండానే బయట దొరికే పిజ్జా టేస్ట్తో ఏమాత్రం తీసిపోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటే చాలు, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మనం పిజ్జాకి ఏదైతే చేస్తామో అలాగే చేసుకుంటాము. టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి, అలాగే వెజిటబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. ముందుగా దీనికోసం ఆనియన్స్ కావాలి. ఇలా పెటల్ షేప్లో ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, టొమాటో, వీటన్నిటిని ఇలా చాప్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా మనకి గ్రేటెడ్ చీజ్ కావాలి. మీరు చీజ్ స్లైసెస్నైనా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇంకా మనకి రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. మనకి బయటకున్న పిజ్జా టేస్ట్ రావాలి అంటే ఆరిగానోని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా దీనికోసం మనం పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ని వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేయండి. ఇంకా దీంట్లోకి కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేయాలి. అలాగే కొంచెం ఆరిగానోని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇలా తయారు చేసుకునే ఈ సాస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జా టాపింగ్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని దీనిపైన మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని అప్లై చేయండి. మీ దగ్గర రెడీమేడ్ పిజ్జా సాస్ ఉంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాస్ని స్ప్రెడ్ చేసుకోవడం అయిన తర్వాత చీజ్ని వేసుకోవాలి. ఇలా చీజ్ని వేయడం వల్ల మనం పైన వేసే టాపింగ్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్, అవి స్టిక్ అయి ఉంటాయి బ్రెడ్కి. కాబట్టి లైట్గా చీజ్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ని ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకోండి. మనం తీసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్ని కూడా మనం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని వెజిటబుల్స్ కావాలితే అన్ని వెజిటబుల్స్ మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటో, స్వీట్ కార్న్ అన్నీ వేయడం అయిన తర్వాత ఈ పిజ్జా పైకి మీకు ఇష్టమైతే కట్ చేసిన ఆలివ్స్ని కూడా వేసుకోవచ్చు. మీకు ఈ టేస్ట్ నచ్చితే కనుక ఆలివ్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వెజిటబుల్స్ అన్నిటినీ స్ప్రెడ్ చేసుకోవడం అయిన తర్వాత దీనిపైకి చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చీజ్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా చీజ్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైకి కొంచెం పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి, మిరియాల పొడి. తర్వాత కొంచెం ఆరిగానోని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫైనల్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా స్ప్రింకిల్ చేయండి. ఇలా టాపింగ్స్తో బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని బేక్ చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకుని ఏదైనా ఓల్డ్ ప్యాన్ పెట్టుకోండి. దీనిపైకి మరొక ప్యాన్ని ప్లేస్ చేయాలి. ఇలా 2 ప్యాన్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి బ్రెడ్ అనేది తొందరగా బేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా డైరెక్ట్గా హీట్ పెడితే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా 2 ప్యాన్స్ పెట్టుకుని బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ కూడా ప్రాపర్గా కుక్ అవుతాయి, కింద బ్రెడ్ మాడకుండా ఉంటుంది. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైకి మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా స్లైసెస్ని ప్లేస్ చేయండి. ఈ బ్రెడ్ పిజ్జాని మనం లో హీట్లో 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లేదు అంటే పైన మనం యాడ్ చేసిన చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి లో హీట్లో కుక్ చేయండి. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి బ్రెడ్ మీద ఉన్న చీజ్ అంతా మెల్ట్ అయింది. అంటే మనం ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతేనండి, ఇవాల్టి మన రెసిపీ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా టేస్టీగా, యమ్మీగా అనిపిస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ, తక్కువ టైంలో అయిపోతుంది. పిజ్జా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా బ్రెడ్ స్లైసెస్ ఉన్నప్పుడు ఈ బ్రెడ్ పిజ్జా రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు కూడా డెఫినెట్గా ఈ టేస్ట్ నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.